హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. విన్నారు కదా, స్టార్టింగ్ మా పిన్ని సాంగ్ అయితే పాడేశారు. ఇదేనండి అమ్మమ్మ గారి ఇంట్లో చక్కగా ఉసిరికాయ చెట్టు అనమాట. సొంత ఇంట్లో ఉసిరికాయలు, అబ్బబ్బబ్బా, ఇవి తినే కాయలు ఉంటాయి కదండి, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి అనమాట. టేస్ట్ మాత్రం భలే ఉంటాయి కదా, పుల్లగా తీయగా చాలా బాగుంటాయి ఇవి. వీటితోటి నేనైతే ఫస్ట్ టైం పచ్చడి అయితే పట్టేశానండి, ఊరగాయ అనమాట. ఇది చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం పట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నాను. ఓకే, ఆ కాయలన్నీ కూడా చక్కగా తెంపేసుకొని వచ్చామన్నమాట. చూడండి, గుత్తులుగా ఎంత బాగున్నాయి తెలుసా. కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం సైజెస్ అనేది వేరియేషన్ చాలా కనిపిస్తుంది. చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, సైజులు వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదేమైనా మనం అయితే వీటిని కాడలు సపరేట్ చేసేసుకొని కాయలు కూడా సపరేట్ చేసేసుకున్నాం అనమాట. వీటిని చక్కగా క్లీన్ చేసుకుందాం. నేను ఒక 3 గ్లాసులు చొప్పున తీసుకున్నాను అనమాట. అంటే కొలత నేను చూపిస్తానండి తర్వాత. వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఓకే, ఇవి ఫ్యాన్ గాలికి ఆరే లోపు మనం దీనికి ఏమేం కావాలో చూద్దాం. పచ్చడికి కావాల్సినవి తీసుకుందాం. ఇదిగోండి, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలండి. ఆవాలు అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇలా తీసుకోవాలి. ఆవాలతోటి మనకి గ్రేవీ అనేది వస్తుంది పచ్చడికి. ఓకేనా, ఇవి దోరగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని చల్లారినాక మిక్సర్ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్, ఇలా అయితే చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చా చేసుకోవాలి. అండ్ కొన్నేమో తొక్కు తీసేసి డైరెక్ట్గా ఉంచుకోవాలి. ఇదిగోండి, కడిగి ఆరబెట్టుకున్న ఈ ఉసిరికాయలని మనం చక్కగా ఆయిల్లో, నేను లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆ లీటర్ ఆయిల్లో నేను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకున్నాయండి. ఓకేనా, మనం పెద్ద కాయలు అయితేనే కాస్త ఘాట్లు పెట్టుకుంటాం కదా, ఏం ఘాట్లు పెట్టిన అవసరం లేదండి. చిన్న కాయలు కదా, త్వరగానే వేగుతాయి కదా, లోపలికి కూడా బాగానే వెళ్తుంది. కాకపోతే ఇది చాలా టైం అయితే తీసుకుందండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాల్సి వచ్చింది. అలా అంటే మరీ లో కాదు, మరీ హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో. ఓకేనా, ఇలా మనకి కొంచెంగా వేసుకొని అన్నీ కూడాను ఉసిరికాయలను ఫ్రై చేసుకోవాలి. ఇదిగోని ఇలా బ్రేక్ అయ్యి ఆయిల్ అంతా కూడాను లోపలికి వెళ్ళింది అనమాట. సో ఈ టైంలో మనకి ఇందులో ఉప్పు కారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పడతాయి ఈ ఉసిరికాయ ముక్కలకి. ఓకే, ఈ ఉసిరికాయలన్నీ కూడాను ఒక బేసన్లో వేసేసుకున్నాం. పచ్చడి ఎందులో కలుపుకోవాలో ఆ బేసన్లో అయితే వేసేసుకున్నాం. ఇదిగోండి, ఈ బౌల్ తోటి నాకు ఈ ఉసిరికాయలు వచ్చేసి 4 అయినాయి అనమాట. అందులో 4కి 1 కప్పు చొప్పున కారం అండి. అంటే లీటర్ ఆయిల్ అనేది పట్టిందండి. 1 కప్పు చొప్పున కారం అనేది వేసుకున్నాను. ఇక్కడ 3/4 చూపించాను కదా, ఇంకొంచెం కారం అనేది నేను తర్వాత యాడ్ చేశాను. సో నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను. 1 కప్పు, 4 కప్స్కి 1 కప్ అనేది తీసుకున్నాను. 1/2 కప్ వచ్చేసి రాళ్ళ ఉప్పు అండి. ఓకే, 1 కప్ వచ్చేసి కారం, 1/2 కప్ వచ్చేసి రాళ్ళ ఉప్పు, 1/4 కప్పు మీద ఇంకొంచెం ఎక్కువ ఆవాలు మెంతులు పిండి అనమాట. అండ్ వెల్లుల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లిపాయలు దంచుకున్నది 1 కప్పు వేసేసుకోవాలి. 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసేసుకొని, ఇదే ఆయిల్ అనమాట, ఇది ఉసిరికాయలు వేయించిన ఆయిల్ అనమాట. ఓకేనా, ఇదే ఆయిల్ 1 లీటర్ ఆయిల్. ఈ ఆయిల్లో వేసుకొని మసాలా అంతా కూడాను బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, పర్ఫెక్ట్గా స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇది పప్పు నూనె అనమాట. ఓకేనా, గ్రౌండ్నట్ ఆయిల్ అనేది నేను తీసుకున్నాను. పచ్చళ్ళకి అదే వాడతాం కదా. సో రాక్ సాల్ట్ని ఇలా మనం సాల్ట్ లాగా కొంచెం మిక్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎండలో ఆరబెట్టుకొని కాసేపు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉసిరికాయలో ఆ లిక్విడ్ అంతా, అంటే ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలండి. దీని ఒక 2 డేస్ ఊరబెట్టుకొని ఆ తర్వాత కొంచెంగా తీసుకొని మనం తాలింపు వేసుకోవాలి. మనకి 2 డేస్ ఊరిన తర్వాత ఉప్పు కారం అనేది ముక్కలు పీల్చేసుకుంటాయండి. సో అందుకే మళ్ళీ మనకి అవసరం అనుకుంటే ఉప్పు కారం కలుపుకోవాలి. ఓకేనా, సో క్వాంటిటీస్ చెప్పాను కదా, 4 కప్పులకి 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1/4 కప్పు వచ్చేసి ఆవాలు మెంతులు పొడి, అండ్ కొంచెంగా వెల్లుల్లిపాయలు మనకు తగినట్టుగా వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. లీటర్ ఆయిల్ పట్టిందండి దీనికి. తాలింపు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.